హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భర్త మరణించినటువంటి స్త్రీలైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వము గుడ్ న్యూస్ చెప్పింది. సో వారి దగ్గర నుంచి అయితే దరఖాస్తులను స్వీకరిస్తుంది కొత్త పెన్షన్లకు సంబంధించి. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియోని పూర్తిగా చూడండి. అయితే ఇక్కడ మనకు భర్త చనిపోయినటువంటి స్త్రీలందరికీ కూడా ఈ పథకం ద్వారా అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం ద్వారా అయితే ఈ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమాచారము. అయితే ఆ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లు ఏమిటి, వాటికి సంబంధించి దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఎప్పటి లోపల చేయాలి, దరఖాస్తు ఫామ్ ఏ విధంగా ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఈ వివరాలన్నింటినీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అనేది తెలియచేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక అప్లికేషన్ అనేది ఇక్కడ చూపిస్తాను. ఈ అప్లికేషన్ మీరు గమనించినట్లయితే ఎన్టీఆర్ భరోసా స్పోర్ట్స్ పెన్షన్ విడో అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది కదా. ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రజెంట్ గ్రామ వార్డు సచివాలయంలో అయితే ఇస్తున్నారు. వీటి ద్వారా ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎలిజిబుల్ అవుతారో వారి దగ్గర నుంచి అయితే ఈ యొక్క అప్లికేషన్స్ తీసుకొని ఈ అప్లికేషన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి తీసుకుంటున్నారు. ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ పెన్షన్స్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. స్పోర్ట్స్ పెన్షన్స్ అంటే ఆల్రెడీ భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో ఏదో ఒక పెన్షన్ పొందుతూ ఉండినట్లయితే, ఆయన చనిపోయినట్లయితే వారికి భార్య కనుక ఉండినట్లయితే వారి భార్య పేరు మీద మార్చేటువంటి పెన్షన్నే స్పోర్ట్స్ పెన్షన్ అని అంటారు, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? ఈ విధంగా ఎవరైతే ఈ నెలలో భర్త ఎవరైతే ఉంటారో పెద్ద ఆయన పెన్షన్ తీసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి చనిపోయినట్లయితే, సో చనిపోయినటువంటి వాళ్ళకి భార్య కనుక ఉండినట్లయితే వాళ్ళకి సంబంధించి స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ఎలిజిబుల్ అవుతారు. వారి దగ్గర నుంచి అయితే దరఖాస్తులు అనేటివి తీసుకుంటారు. దరఖాస్తు ఫామ్ ఈ విధంగా ఉంటుందండి. ఈ ఫామ్ని ఫిల్ చేసి మీరు తప్పనిసరిగా ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేటివి కొన్ని సబ్మిట్ చేయాలి. అవి ఏంటనేది చెప్తాను. సో వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫామ్ అనేది సచివాలయంలో ఇస్తారు కదా, ఎలా ఫిల్ చేయాలనేది చెప్తాను చూడండి. సో ఫస్ట్ దరఖాస్తుదారుని పేరు అంటున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మీరు ఎవరైతే పెద్ద ఆయన చనిపోయినటువంటి భార్య ఉంటారో వారి పేరు అయితే రాయాలి. నెక్స్ట్ భర్త పేరు అయితే రాయాలి, చనిపోయినటువంటి పెద్ద ఆయన పేరు. అదేవిధంగా ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, చిరునామా, క్లస్టరు, రైస్ కార్డ్ నెంబర్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఆధార్ నెంబర్ ఎవరిది ఇవ్వాలంటే దరఖాస్తుదారుని ఎవరైతే ఇస్తున్నామో, అంటే ఎవరైతే భార్య పేరు అయితే ఇస్తున్నామో వారి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. తర్వాత మరణించిన పెన్షన్ లబ్ధిదారుని పేరు అంటే భర్త పేరు అయితే ఇక్కడ రాయాలన్నమాట. నెక్స్ట్ మరణించిన తేదీ, ఆధార్ నెంబరు, మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత పెన్షన్ రకం అనేది ఇవ్వాలి, అంటే పెద్ద ఆయన ఏ పెన్షన్ అనేది పొందుతూ ఉన్నారనేది ఇవ్వాలి. పెన్షన్ ఐడి మీకు తెలుసుంటే ఇవ్వండి, తెలియకపోతే దీన్ని ఎంటీగా అయితే పెట్టండి. ఈ పైన 2 ఫోటోలు అయితే మీరు ఇవ్వాలన్నమాట. ఎవరైతే ఉంటారో అంటే భార్య ఉంటారు కదా, వారి యొక్క ఫోటోలను అయితే ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ దరఖాస్తుదారుని యొక్క సంతకం అయితే ఇవ్వాలి. తర్వాత మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ అయితే ఉంటారు కదా, వారి దగ్గర సంతకం పెట్టించుకోవాలి. ఈ యొక్క అప్లికేషన్ని ఆన్లైన్లో స్కాన్ చేసుకొని వీటితో పాటుగా ప్రాపర్గా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది చెప్తాను చూడండి. ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, అదేవిధంగా పెద్ద చనిపోయి ఉంటారు కదా వారి యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా పెన్షన్ ఐడికి సంబంధించి ఏదైనా ప్రూఫ్ ఉంటే అది, అదేవిధంగా భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా మీరు పెట్టాలండి. ఈ అప్లికేషన్ పెడితేనే మీకు ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి వస్తాయన్నమాట. అదేవిధంగా రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబరు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క సచివాలయంలో ఈ యొక్క అప్లికేషన్తో పాటు డాక్యుమెంట్స్ ఇస్తారు కదా, అవన్నీ కూడా స్కాన్ చేసి అయితే డాక్యుమెంట్స్ అనేటివి ఆన్లైన్ చేస్తారు. డైరెక్ట్గా అప్లికేషన్ అనేది మీరు డాక్యుమెంట్స్ అనేవి ఇస్తారు కదా ఆన్లైన్ ద్వారా మండల ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుంది, లేదా మున్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్నటువంటి పెన్షన్ అధికారి ఎంక్వైరీ చేస్తారనమాట. మీరు నిజంగానే స్పోర్ట్స్కి ఎలిజిబుల్ కాదనేది అక్కడ వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకొని అప్రూవల్ అనేది ఇస్తారనమాట. అప్రూవల్ కనుక వచ్చినట్లయితే మీకు నెక్స్ట్ మంతే అంటే ఈ ఆగస్టు నెలలో మీ పెద్ద అయిన ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకోకుండా చనిపోయి ఉంటారు. నెక్స్ట్ మంత్ మీరు ఆ పెన్షన్ని పొందే విధంగా ఇక్కడ మనకు ప్రభుత్వము అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. ఈ పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల కూడా దరఖాస్తులను ప్రభుత్వం అయితే స్వీకరిస్తుంది. సో చివరి తేదీ వచ్చేసి 15వ తేదీ వరకు చివరి తేదీ అనేది ఉందన్నమాట. 15వ తేదీ లోపల మాత్రమే మీరు దరఖాస్తులు అనేవి చేసుకోవాలి. అంతకుముందు అప్లికేషన్ ఇచ్చి రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ డాక్యుమెంట్స్ అనేటివి కరెక్ట్గా మళ్ళీ సబ్మిట్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలా మీరు ఎన్నిసార్లు అయినా కానీ దరఖాస్తులు చేసుకోవచ్చు మీకు అప్రూవల్ వచ్చేంత వరకు. అప్రూవల్ అంటే మామూలుగా వస్తుందండి, ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా మనం సబ్మిట్ చేసినట్లయితే.
సో కాబట్టి డాక్యుమెంట్స్ అనేటివి ఇవేనండి. ఇవి తప్ప మనకి ఇంకా ఎలాంటి డాక్యుమెంట్స్ అనేటివి ఉండవు. వీలైనంత త్వరగా మీరు అప్లికేషన్ చేయించే ప్రయత్నం చేయండి. వీలైనంత త్వరగా మీకు అప్రూవల్ అయితే వస్తుంది. నెక్స్ట్ మంతే మీకు పెన్షన్ అనేది స్పోర్ట్స్ కేటగిరీ కింద రావడం జరుగుతుందనమాట. ఓకేనా? ఈ విధంగా భర్త లేనటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో, సో వారికి సంబంధించి అయితే పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వము గుడ్ న్యూస్ చెప్తూ వారి దగ్గర నుంచి అయితే దరఖాస్తుల యొక్క స్వీకరణ అయితే చేస్తుందన్నమాట. వెంటనే మీరు దరఖాస్తు అనేది చేసుకోండి. అదేవిధంగా ఇక వితంతువులు ఉన్నారు. సో మన రాష్ట్రంలో చాలామంది దాదాపు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా రాష్ట్రంలో 2,20,000 మంది వితంతువులు అయితే ఉన్నారు. వారికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదా అంటే, సో వారికి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అయితే లేదు. వారి దగ్గర నుంచి కూడా త్వరలో మేము అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటామని చెప్పి అయితే ప్రభుత్వం అయితే చెప్తోంది. సో ఒకవేళ ఆ వితంతువుల కేటగిరీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కనుక ఓపెన్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు వెంటనే తెలుసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి 50 సంవత్సరాల పెన్షన్స్, వితంతువుల పెన్షన్స్ వీటి గురించి కూడా మాట్లాడుకోవాలన్నమాట. వికలాంగుల పెన్షన్లకు సంబంధించి చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. 50 సంవత్సరాల పెన్షన్ సంబంధించి కూడా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో వారికి నేను చెప్పేది ఒకటే, ప్రస్తుతానికి ప్రభుత్వము వితంతుల కేటగిరీకి సంబంధించి ముందుగా దరఖాస్తుల యొక్క స్వీకరణ జరిపి తర్వాత మనకు కేటగిరీల వారీగా అయితే దరఖాస్తుల యొక్క ప్రక్రియలను ప్రారంభించనుంది. తర్వాత కేటగిరీల్లో దివ్యాంగులకు, వికలాంగులకు సంబంధించి అయితే దరఖాస్తులను స్వీకరిస్తుందంట. ఆ తర్వాత 50 సంవత్సరాల పెన్షన్స్ బీసీలకు అయితే ఇస్తారు కొత్తగా. సో వారికి కూడా అవకాశం అనేది రావడం జరుగుతుంది. ఇవి అప్డేట్స్ అనేవి ప్రస్తుతానికి ఏపీలో జరుగుతూ ఉన్నాయండి. స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి మాత్రమే దరఖాస్తుల యొక్క ప్రక్రియ జరుగుతుందని సమాచారం అయితే ఉంది. భర్త లేనటువంటి మహిళలకు పెన్షన్లు అంటే ఇవేనమాట. ఎవ్రీ మంత్ కూడా జరుగుతాయి. ఎవ్రీ మంత్ కూడా నేను వీడియో చేసి మిమ్మల్ని గుర్తు చేస్తాను. మీరు దరఖాస్తులు చేసుకునే విధంగా నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.